నమస్తే. వినాయకుడివి మనము 6 పేర్లు చెప్పుకున్నాము. ఇంకో 3 పేర్లతోటి ఈ 4వ పద్యము పూర్తవుతుంది. తర్వాయి పేరు మోదక ఖాదికిన్ అని 7వ పేరు. అంటే మోదకమును తినువాడు. మోదకము అంటే చిన్నప్పుడు నేను అదేదో తీపి పదార్థం అనుకునేవాడిని. తర్వాత తెలిసింది ఉండ్రాళ్ళు అని. ఉండ్రాళ్ళు అంటే అందులో పెద్ద రుచి ఏమి తీపి అలాగేమి ఉండదు, మామూలుగా సింపుల్గా ఉంటుంది. ఉప్పు ఏమీ ఉండదు అనమాట. ఒక విధంగా తైలవర్జితం అని. వినాయకుడికి తైలవర్జితం ఇష్టం. అంటే తైలంతో ఫ్రైలు గీలు అలాంటివి ఆయనకి నచ్చవు. ఒక విధంగా చెప్పాలంటే స్టీమ్డ్, ఉడికించిన పదార్థాలు ఆయనకి ఇష్టం. ఉండ్రాళ్ళు, కుడుములు, జిల్లుడికాయ అంటాం మేము. జిల్లుడికాయ అంటే ఆ తెల్ల బియ్య పిండిలో ఈ దాన్ని ఏమంటాం, కొబ్బరి నూజు ఏదో అంటారు సరే, బెల్లం కొబ్బరితో పెట్టి చేస్తా. అది నాకు చాలా ఇష్టం. అది మోదకం అనుకునేవాడిని. మోదకం అంటే ఉండ్రాళ్ళు అంటే డయట్ కాన్షియస్ అని. సో వినాయకుడిని తలుచుకుని ఆయన ప్రసాదంగా మనం తింటే, ఆయనకి నివేదించినది మనం తింటే మనకి ఆరోగ్యం బాగుంటుంది అని. మోదక ఖాదికి. సమద మూషక సాదికి. ఆయన సాది అంటే నడిపేది, ఆయన వాహనం. ఆయన వాహనం ఏమిటి? మూషకము. అది కూడా సమద మూషకము. సమద మూషకం అంటే మెల్లిగా నడుస్తుంది. ఈయనే పెద్ద భారీ శరీరము, ఈయన్ని మోసే ఎలుక ఇంకా అది ఎలా నడవగలదు? మెల్లిగానే నడుస్తుంది. సమద మూషక సాదికి అని. కానీ విశేషం ఉండోయ్, ఆయన ఎలుకకి పేరు అనింద్యుడు అని. అంటే నిందబడడానికి ఏ ఆస్కారము లేనివాడు. నింద్య అంటే నిందింపవలసిన వాడు, నిందనకి వాడు ఆలవాలము. అనింద్య అంటే నిందనానికి అసలు ఆలవాలం లేనివాడు అని. అలాంటి అంటే ఏ బ్లెమిష్, ఇంబ్లెమిష్ ఏదో అంటారు సరే, ఇంపెక్కబుల్, అన్బ్లెమిషబుల్ అని. అలాంటి వాహనము అనింద్యుడు. దాని మీద ఆయన వెళ్తాడు కాబట్టి ఆయనకు కూడా ఎటువంటి నిందలు ఉండవు అని. అందుకే నిందల్ని ఆయన తొలగించేవాడు ఆయన. సో సమద మూషక సాదికి సుప్రసాదికిన్ అని. అంటే ఫైనలీ చివరితో ఏమిటి? ప్రసాదము మంచి ప్రసాదములు ఇచ్చేవాడు అని. అంటే మన కోరికలన్నీ చక్కగా తీర్చి మనకి ప్రసాదాన్ని ఇస్తాడు. మనం ఆయనకి ఏది నివేదన చేస్తాం అది మనకి తిరిగి 10 రెట్లు 10 గుణాలు ఎక్కువతో ఇస్తాడు, బహుగుణంగా. సో సుప్రసాదికిన్ అని. అందుకని ఆదరము అదృశుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి, ప్రపన్న వినోదికి, విఘ్నవల్లికాచ్ఛేదికి, మంజువాదికి, అశేష జగజ్జననంద వేదికి, మోదక ఖాదికి, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్. అందరికీ నమస్కారము. ఈ గుణాలతోటి షేర్ చేయండి, లైక్ చేయండి,